హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో రొయ్యలతో ఒక రుచికరమైన గ్రేవీ కర్రీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ గ్రేవీ కర్రీ రైస్తో అయినా, బిర్యానీతో అయినా, ఈవెన్ రోటితో అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ టేస్టీ రొయ్యల కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ కోసం ఇక్కడ నేను 1/2 kg దాకా రొయ్యలను తీసుకున్నాను. వీటిలో కొంచెం ఉప్పు, నిమ్మరసం వేసి 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇందులోకి మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడయ్యాక 2 ఇంచుల దాల్చిన చెక్కని 4-5 లవంగాలు వేయండి. 4 యాలకులు, 2 టీ స్పూన్ల ధనియాలు వేయండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసి వీటన్నింటినీ 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా గసగసాలను వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ని వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. తర్వాత ఇందులోకి 2 పెద్ద ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే 3-4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేయండి. ఈ ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కలర్ మారుతున్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పెద్దవైతే 2, చిన్నవైతే 3 టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. అంతా ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు మూత పెట్టి ఈ టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత చూడండి, మనకి టమాటా అయితే సాఫ్ట్గా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని 1/2 టీ స్పూన్ దాకా పసుపుని వేయండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని వీటిని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. మసాలా పేస్ట్ని వేసేసి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇలా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసామంటే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా గ్రేవీలోంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి. రొయ్యలు మొత్తం వేసేసి అంతా ఒకసారి బాగా కలపండి. చాలామంది రొయ్యలని ముందు బాయిల్ చేయడం కానీ, ఫ్రై చేయడం కానీ చేస్తూ ఉంటారు. అలా ఫ్రై చేసి కర్రీ చేయడం వల్ల ఈ రొయ్య ముక్క అనేది రబ్బర్ లాగా సాగే గుణం వచ్చేస్తుంది అన్నమాట. అందుకే పచ్చివే ఈ గ్రేవీలోకి వేసుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టి 5-10 నిమిషాల పాటు కుక్ చేసామంటే ఈ రొయ్యల నుంచి వాటర్ అనేది ఊరి గ్రేవీ లాగా బయటకు వస్తుంది. తర్వాత ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు దాకా వాటర్ని వేస్తున్నాను. మనకి నీళ్ళు కూడా ఎక్కువగా పట్టవు. అంతా ఒకసారి బాగా కలిపి మళ్ళీ తిరిగి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీ అనేది థిక్గా అయ్యి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, స్పూన్తో కట్ చేస్తే మనకి ముక్క అనేది సాఫ్ట్గా ఉడికింది కదా. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోండి. కసూరి మేతి ప్లేస్లో మీరు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీగా మనకి గుమ్మగుమ్మలాడే రొయ్యాల గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ రొయ్యల కర్రీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.